అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజే డాబాక ఛానల్కి. సో ఈరోజు ఒక చాలా ముఖ్యమైనది ఇంపార్టెంట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. సో ఇక నేను ఆడ విన్నా ఈడ విన్నా, ఆయన చెప్పింది ఈయన పెట్టిన అంటే అట్లా చెప్పకండి మేడం. మీరు ఎవరి వేలో వాళ్ళు చెప్తారు. సో ఎవరు చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఆడ చూసినా ఈడ కాపీ కొట్టినా అని చెప్పకూరి అని అన్నారు. చెప్పనండి. కాకపోతే ఇంకా మళ్ళా చెప్తారు కదా, అయ్యో ఆ సార్ చెప్పింది ఈసారి ఎవరో చెప్పింది, కానీ ఎవరు చెప్పినా మీవే మీకు ఉంటుంది, మీరు చెప్పింది అర్థమవుతుంది కాబట్టి వింటున్నాము అని చెప్పారు. ఓకే అండి, నా మీద అభిమానంతో అట్లా చెప్పారు. ఇక చూడరు, విన్న వాటిని కూడా నా వేలో చెప్తున్నాను, వినండి. అన్నీ కాదు, కొన్నేమో ఓన్గానే డిసైడ్ చేసుకున్నాను. సో ఇక ఇంత సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే, ఇగో 2025 ఇది లేకుండా వస్తలేదు ప్రశ్నపత్రంలో. ఇది 2009 అండ్ ఈ ఎన్సిఎఫ్ 2005 ఇది లేకుండా ప్రశ్నపత్రం ఉండలేదు. అండ్ డిఎస్సిలో ఉండదు, ఎప్పుడు ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, మొత్తం కాకుండా కొంచెమైనా అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. అయితే ఈ 2005 ఎన్సిఎఫ్ 2005 ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇందులో 5 అధ్యాయాలు ఉంటాయి. ఈ 5 కాబట్టి 5 అధ్యాయాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎన్సిఎఫ్లో 5 అధ్యాయాలు ఉంటాయి, అంటే 5 తరగతులు ఉంటాయి. 5 తరగతుల వరకు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 5 తరగతులు ఉంటాయి, 5 అధ్యాయాలు. ఎందుకంటే ఇక్కడ 2005 ఉంది కాబట్టి. ఇక్కడ వరకు అయిందా? ఇలా చాలా బుల్లెట్ అవంటి అన్నీ అవి ఉన్నాయి. ఇందులోకి ఎన్ని మొత్తం టెట్టులో వచ్చినాయో చూడండి. ఎన్సిఎఫ్ ఫస్ట్ 1975 గుర్తుపెట్టుకోరు. 75 25 ఇది 5 కాబట్టి ఇది 75 గుర్తుపెట్టుకోరు. ఇంకోటి 1988. ఓకే, మరియు ఎన్సిఆర్టీ వారు 2000. ఇవి తయారు చేస్తుందండి. ఎన్సిఎఫ్ రెండింటిని కలిపి 1993. ఇగో ఇది కూడా వచ్చిందండి టెట్లో. ఇది వచ్చింది టెట్లో 1993. దేనికి సూచిస్తుంది? నాటి భారం లేని అభ్యాసనం. ఓకే, భారం లేని అభ్యాసనం 1993. మరి ఇది ఎట్లా 93 ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, ఇక చెప్పినారు కదా, ఈ బ్యాగులు మోసుడు, ఈ బ్యాగులు మోసుడు అంటే 3 లాస్ట్కు, మోసుడు అంటే 3 అని గుర్తుపెట్టుకొని, మోసి ఇది 9 తొర్ర అవుతుంది నా కడుపు అని అనుకోవాలి. ఏమనుకోవద్దు, ఇది 9 తొర్ర అవుతుంది మోసి, 9 తొర్ర అవుతుంది మోసి, 9 తొర్ర అవుతుంది మోసి, బ్యాగులు మోసి 9 తొర్ర అవుతుంది. మీరు ఇక జన్మలు కూడా మర్చిపోరు. 9 తొర్ర అవుతుంది, 9 తొర్ర అవుతుంది మోసి ఏంటి బ్యాగులు. అందుకే 1993 గుర్తుంటుంది. మోసి అంటే 3, 9 తొర్ర అని గుర్తుపెట్టుకోరు. తెలుసు కదా, బాగా బ్యాగులు మోస్తే తొర్ర అవుతుందని 93లో భారం లేని విద్య అని పెట్టారు. ఓకేనా, గుర్తుంటుంది కదా. ఏది అయిపోయింది ఒక్క మళ్ళీ మీరు క్వశ్చన్స్ అడిగితే చెప్పాలి టక్క. భారం లేని విద్య ఎప్పుడైంది, దేని గురించి? 1975, 1988. ఎన్సిఆర్టీ వారు 2000 సంవత్సరంలో తయారు చేసిన ఎన్సిఎఫ్ రెండింటిని కలిపి ఇది 9 తొర్ర మోసుడు, బ్యాగులు మోసుడు. ఇక ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనికి అధ్యక్షత ఎవరు వహించారంటే, ఇది ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షులుగా 34 మంది విద్యావేత్తలతో ఒక జాతీయ సారథ్య సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇంత ఒకటి మనం అందరూ తెలుసు. ఇది ఎన్సిఎఫ్ యశ్పాల్ గారు అధ్యక్షులుగా చేశారండి. యశ్పాల్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఎఫ్ ఉంది కదా, ఇది ఎక్కడ ఉంది? ఫాల్. ఎఫ్ అంటే ఫాల్ అంటే ఎఫ్. ఏం గుర్తు రాకుండా ఇది యశ్పాల్. ఇంట్లో ఎఫ్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఫాల్ అంటే ఏంటిది? ఎఫ్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అయినా అది వచ్చిన క్వశ్చన్, ఇది వచ్చిన క్వశ్చనే, యశ్పాల్ వచ్చిన క్వశ్చనే. తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్సిఎఫ్లు 2005 ఈ 21 గ్రూపులు ఏర్పాటు చేయబడ్డాయండి. దీనికోసం ఈ సంఘానికి ఎంతమంది, ఇది కూడా టెట్లో వచ్చింది, 21 గ్రూపులు ఏర్పాటు చేయబడ్డాయి. 21. ఓకే, 21 గుర్తుపెట్టుకోవాలి. 20 కదా, చిన్నపిల్లలు అంటే 20 ఏదో ఒకటి గుర్తుపెట్టుకోరు. 21. ఓకే, ఇలా ఇంకా ఇంపార్టెంట్ ఇవ్వు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత మొదటి కదా ఆయన, మనందరికీ తెలుసు. తర్వాత జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ చైర్మన్
శాంతా సింహ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్సీఎఫ్ తయారీలో పాల్గొన్నారు. ఈయన పాల్గొన్నాడట, ఒకవేళ అడిగితే అంతే. యశ్పాల్ గారు యూజీసీ చైర్మన్గా 1986-91 కూడా బాధ్యతలు నిర్వహించారు. ఎవరు? ఈయన యూజీసీగా. ఎవరు? యశ్పాల్ గారు. ఇది కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా టెట్టులో ఇచ్చింది. ఓకే. తర్వాత ఇది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారా? సివిలైజేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో సృజనాత్మకత సహజమైనది, ఇది కూడా టెట్టులో వచ్చిందండి. సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందం బాల్యానికి కీలకం. ఈ రెండింటిని అనాలోచితంగా పెద్దల ప్రపంచం ధ్వంసం చేస్తుంది అనే ఆవేదన చెందుతున్న వాక్యంతో ఈ ఎన్సీఎఫ్ ప్రారంభమైంది. ఇక ఇవన్నీ ఏమొద్దు కానీ ఈ ఎన్సీఎఫ్ దేనితోటి ప్రారంభమైంది? ఇగో రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. ఠాగూర్ అంటే ఎవరు? ఠాగూర్లో ఎవరు? చిరంజీవి అని గుర్తుపెట్టుకోవాలి. ఠాగూర్ అంటే ఎవరు? చిరంజీవి అని గుర్తుపెట్టుకోవాలి. చిరంజీవి ఏం చేస్తాడు? సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ ఎప్పుడు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈయనకు సృజనాత్మకత ఎక్కువ. ఎవరికి? చిరంజీవికి. సహజంగా ఉంటాడు చిరంజీవి. తర్వాత బాల్యానికి కీలకం ఇవ్వమంటున్నాడు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఠాగూర్ అంటే చిరంజీవి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఈయనది ఫస్ట్. ఇది ఠాగూర్ అంటే సివి దేనికి సంబంధించింది? సినిమాకు సంబంధించింది కాబట్టి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అని గుర్తుపెట్టుకోవాలి. దీంతో స్టార్ట్ అవుతుంది. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే మాటతో అనే గ్రంథంలో సృజనాత్మకత సహజం అనే బాల్యానికి కీలకమని వీటితోటి స్టార్ట్ అవుతుంది. మరి ముగిస్తుంది దేంతో ముగుస్తుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మన ఎగ్జామ్ బిట్టే. ఇది నీతా మొహల. ఎన్ని బిట్స్ ఉన్నాయి చూడండి. అందుకే రోజు చెప్తుంటే మనకు జోక్ అనిపిస్తుంది, 2005 అని. నీతా మొహల ఈమె బొంబాయికి చెందిన ఉపాధ్యాయులండి. నీతా మొహల బొంబాయికి చెందిన ఉపాధ్యాయులు. ఈమె ఏం చెప్పిందంటే విద్య చదువుకున్న మూర్ఖులకు తయారు చేస్తుంది అని చెప్పింది. విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది అని విమర్శించింది. అంటే ఈమెతోటి ముగుస్తుంది అన్నట్టు. స్టార్ట్ దేంతో అవుతుంది? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందం బాల్యానికి కీలకం, దాంతో స్టార్ట్ అవుతుంది. ముగుస్తుంది దేంతో? నీతా మొహల్లా. ముగుస్తుంది మొహల్లాతో ముగిస్తుంది. గుర్తుందా ఇక్కడ? ఈమెతోటి ముగిస్తుంది. మరి ఈమె ఏం చెప్పింది? విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే, ఈమె మొహం మీద చెప్పింది మూర్ఖులని. ఈమె మొహం అంటే మొహల్లా ఏమని చెప్పింది? మూర్ఖులు అని చెప్పింది. మొగం మీదనే చెప్తుంది. ఆమెకు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది. ఆమెకు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు చెప్తుంది. ఏమని చెప్పింది? మూర్ఖులు, చదువుకున్న మూర్ఖులు అని చెప్తుంది. ఓకే. ఎడ్యుకేషన్ మేక్స్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అని చెప్తాను. ఇక్కడికి అయిపోయిందా? తర్వాత ఇవి గుర్తుపెట్టుకోరు. ఇవి నిర్వచనాలు. ఇతరుల ద్వారా మనల్ని మనం గుర్తింప చేసుకోగలగడమే అని చెప్పింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన ఎవరు? ఠాగూర్ అంటే ఎవరబ్బా? చిరంజీవి. ఠాగూర్ అంటే చిరంజీవి. ఆ చిరంజీవికి మనమే పరిచయం చేస్తాం కదా. మనమే ఆయన సినిమా చూసి, ఆయన రీళ్ళు చూసి, వాళ్ళ ఇంట్లో 9 మందిని హీరోలు చేసినాం. ఎవరు చేసినాం? మనం. ఆయన ఉపాధి పొందిండు. మనవి టికెట్లు పెట్టి సినిమాలు చూస్తే ఉపాధి పొందిండు. ఇప్పుడేమో ఆ రీల్స్ మన పనంతా వేస్ట్ చేసుకొని, మన టార్గెట్ అన్ని వదిలేసుకొని, వాళ్ళు ఒకటి రీట్లు గిట్లా అనుకో రీలు చూసుకుంటా వాళ్ళ ఇంట్లో 9-10 మంది హీరోస్ని చేసినాం వాళ్ళు. ఏమని? ఇతరుల ద్వారా మనల్ని మనము గుర్తింప చేసుకోగలగడం. మన ద్వారా ఆయన గుర్తింప చేసుకున్నాడు. ఎవరు? చిరంజీవి నుండి లాస్ట్కు ఎవరి వరకు మీరు చెప్పురు ఇక ఆన్సర్. ఏ హీరో వరకు అంటే వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడుతుంటే మనం చూస్తున్నాం అన్నట్టు. అయితే ఎవరు? ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్. గుర్తుపెట్టుకోవాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క నిర్వచనం. ఇంకో నిర్వచనం చూద్దాం. శిశువుకు తల్లిపాలు ఎలాంటిదో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిదే అని ఎవరు చెప్పారు? రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఠాగూర్కు చిరంజీవికి వాళ్ళ అమ్మ అంటే మస్తు ఇష్టం. అన్ని చేపల కూరలు అని ఏమేమో వేసి పెడతాడు కదా.
చిరంజీవి అన్ని వీడియోలు వేస్తాడు కదా, వాళ్ళ అమ్మ అంటే మస్తు ఇష్టం. అందుకే తల్లిపాలు ఎలాంటిదో మాతృభాష అలాంటిది, తల్లిపాలు ఎలాంటిదో తల్లిపాలు అని చెప్తాడు. ఎవరు ట్యాగూర్ గారు. ట్యాగూర్ అంటే ఎవరు? చిరంజీవి అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్. ఓకే. తర్వాత ఇంకోటి, బయట నుండి పక్షులకు మేతకు తినిపించే పంజరం లాంటి బడిలోకి పిల్లల్ని నెట్టబడకుండా ఆహ్లాదకరమైన పాఠశాలలు ఉండాలని రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్తాడు. ఇక చిరంజీవి ఏం చెప్తాడంటే వాళ్ళ పిల్లలు పంజరంలో ఉండొద్దు, మంచి పాఠశాల ఇట్లా ఆహ్లాదంగా ఉండాలి అంటాడు. వీళ్ళు ఉన్నోళ్ళు కదా, మంచిగా కోట్లు పెట్టి మంచిగా ఉండాలని చెప్తారు అన్నట్టు. పంజరం లాంటి బడి పిల్లలకు పంజరంలో నెట్టబెడద్దు, పంజరం అని కనిపించిన ఆహ్లాదకరమైన పాఠశాలలున్న బడి నుండి పక్షులకు మేతను తినిపించే పంజరం అని ఈడేడ కనిపించిన పంజరం లెక్క ఉండొద్దు పక్షులకు అన్నట్టు చెప్పిండు. ఎవరు? ట్యాగూర్. అర్థమైందా ఇక్కడ వరకు? ఇక సింపుల్. మళ్ళీ రిపీట్ చేయండి, ఏం లేదు. 1975 అన్ననా? 1975 అంటే 25లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. 2005లో 5 అధ్యాయాలు ఉన్నాయి. అది 1975ది. తర్వాత 1988ది, తర్వాత 2000. ఇక వీటిని దృష్టిలో పెట్టుకొని 1993లో భారం లేని విద్య అని చేసిండు. ఇది ఎవరు చేసిండు? అధ్యక్షణ చేసిండు యశ్పాల్. అధ్యక్షణ చేసిండు. దాన్ని ఎంతమంది చేసిరు? 21 మంది ఒక గ్రూప్ చేసిరు. 21 మంది గ్రూపులు చేసిరు కదా, అంత ఏర్పాటు చేయబడ్డది. ఇక ఇది ఎవరికి ఆయన ఇది NCF ఎవరి అధ్యక్షులు అంటే యశ్పాల్ అధ్యక్షులు, ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షులు. ఆయన ఎక్కడ పనిచేసిండు? UGC చైర్మన్గా పనిచేసిండు. తర్వాత విశ్వకవి ఆయన ట్యాగూర్ గారు గ్రంథంలో ఎట్లా రాశారంటే, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే సృజనాత్మకత సహజమైనది, బాల్యానికి కీలకమని ఫస్ట్ స్టార్ట్ చేసారు. ఈమె ఏం చెప్పింది? ఇక మొగ మీదనే చెప్పింది, చదువుకున్న వాళ్ళు అంతా చదువుకున్న మూర్ఖులు విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది అని చెప్పింది. ఎవరు? మొహల్లా. ఓకే, అంతే. ఈయన ట్యాగూర్ గిట్లా చెప్పిండు, తల్లిపాలని చెప్పిండు. ఇక వాళ్ళతోటి గుర్తించబడమని చెప్తున్నాడు. ఇంకేం చెప్తుండు? మా పిల్లల్ని మంచి స్కూల్లో వేసుకోవాలి, మంచి ఆహ్లాదకరమైన ఉండాలి, పంజరం లెక్క ఉండొద్దు, పక్షులు లెక్క ఉండొద్దు అని చెప్తున్నాడు. ఓకే, సో ఇంతవరకు అయిపోయిందా? తర్వాత ఇదొకటి, NCFను రూపొందించే సంస్థ సమీక్షించే బాధ్యత ఎవరికి ఉన్నది? NCERTకి ఉన్నదబ్బా. ఇక NCERTకి ఉంది. ఓకే, ఒక్క బిట్టు కూడా పోకుండా చెప్తానా, చూడరు ఒక్కసారి. తర్వాత ఇది ఇంపార్టెంట్ ఏంటంటే, NCFలో 5 అధ్యాయాలు కదా, 5 అధ్యాయాలు ఉంటాయి, 4 మార్గదర్శక సూత్రాలు ఉంటాయి. 4 మార్గదర్శక సూత్రాలు ఎన్ని? 4. సూత్రంగా 4 ఉంటాయి, అధ్యాయాలు మాత్రం 5 ఉన్నాయి. 5 అధ్యాయాలు 5 తరగతులు అని గుర్తుపెట్టుకోవాలి. 5 తరగతులు. ఓకే, NCF అంటే 5 తరగతులు లెక్క గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇందులో ఏం లేదంటే, ఇక ఇలా ఫస్ట్ చెప్తా, సెకండ్ చెప్తా, నాది కూడా చెప్తా, ఒక్కసారి నేను చెప్పింది కూడా చెప్తా. అయితే ఇందులో ఏం చేయమంటే, ఒక సింపుల్ ఏం కోడ్ నేను పెట్టినదంటే, ఇగో బట్టి పట్టొద్దు, కంఠస్థం చేయొద్దు, బట్టి కొట్టొద్దు, కంఠస్థం చేయొద్దు, పరీక్షలేమో సులభంగా పోవాలి, ఈజీగా పోవాలని ఇక మంచి ప్లాన్ వేసుకొని అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి భక్తికి భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అని ఆ అట్టకు ఫస్ట్ అట్ట పెట్టుకునేదట. అప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ అట్టలకు పెద్ద అగరబత్తి పట్టుకొని పోదురట. ఆయన చాలాసార్లు మా నాన్నగారు చెప్పారు. అట్లా ఫొటోస్ కూడా అవి బ్లాక్ అండ్ వైట్లో కొన్ని అప్పుడు తీసిన ఫొటోస్లో ఇట్లా ఏడా పెట్టుకుందరంటే దానికి ఇట్లుంటాయి, ఇట్లుంటుంది ప్యాడ్కి, పాత ప్యాడ్కి అక్కడికి అగరబత్తులు ఇట్లా పెట్టుకుంటే అవి స్కూల్కి ఎక్కడికి ఎగ్జామ్ రాయడానికి అట్లా పెట్టుకొని పోదురట మా నాన్నగారి వాళ్ళ పీరియడ్లో. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, బట్టి వద్దు, కంఠస్థం వద్దు, అంటే బై హార్ట్ సిస్టమ్ వద్దు, పరీక్షలు మంచిగా ఈజీగా రావాలి అని మంచి ప్లాన్ వేసుకొని అనుసంధానమైనది అగరబత్తి పెట్టుకొని పోతాను స్కూల్కి, ఏడికి, ఎగ్జామ్కి. ఇగంతే. ఓకేనా? ఎంత సింపుల్గా అండి. ఇగో ఈ 4 మార్గదర్శక సూత్రాలు కొంచెం జాగ్రత్తగా వినండి, మంచి గుర్తుంటుంది. ఇగో 4 మార్గదర్శక సూత్రాలు ఏంటి అంటే, ఒకటి ఏంటిదంటే చెప్దాం, అనుసంధానం మీద ఉంది కానీ, కంఠస్థం బట్టి పద్ధతులు వద్దంటారు. పాఠ్య ప్రణాళికలు మంచి పాఠ్య పరిధిని కుదించకుండా విద్యార్థికి సంపూర్ణ వికాసానికి ఉండాలంటున్నాడు. పాఠ్య ప్రణాళిక గట్ల ఉండాలంటున్నాడు. పరీక్షగా మరింత సులభతరం చూసిరా. గివ్వే మంచి పరీక్షలు మంచి ఈజీగా రావాలి. నేను ఎట్లా చెప్తానా, బట్టి వద్దు, ఈ బైహాడ్ వద్దు, ఇక మంచి పరీక్షలు ఏమో మంచి ఈజీగా పోవాలి అని ఒక మంచి ప్లాన్ వేసి అనుసంధానం చేసుకున్నాం. దేనికి? అంబికా దర్బార్ బత్తి.
అంబికా దర్బార్ బత్తి. ఓకే, ఇగో ఇది కూడా సార్ చెప్పిన ఇదేమో ఎట్లా అనుసంధానం అంటే అప్లికేషన్ అని, రోడ్ మెథడ్ అని, బట్టి విధానాన్ని, అండ్ లిబరేషన్ ఈ సంపూర్ణ వికాసానికి. తర్వాత ఇది ఈజీ మెథడ్ పరీక్షలకు. ఇదైనా గుర్తుపెట్టుకోరి, ఇదైనా గుర్తుపెట్టుకోరి. ఒకవేళ అందరు చెప్తున్నారు చాలామంది, మేడం మీరు చెప్పేటి అన్నీ పీడిఎఫ్గా వెయ్యండి మేడం, లేదా మేము షార్ట్ తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇలా నేను ఎక్కడ అంటే అక్కడ తయారు చేసుకొని అప్పటిదప్పుడే రాస్తున్నా, అందుకే వస్తలేదు. ఖచ్చితంగా మీకోసం ఎంతసేపు అయినా సరే, ఎంత రాత్రులైనా సరే మీకోసం కష్టపడి పీడిఎఫ్ చేస్తా, అన్నీ ఒక బుక్లో రాస్తా. నేను అప్పటిదప్పుడే రాస్తున్నా, అప్పటిదప్పుడే చేస్తున్నా. కొన్ని విన్నా కూడా నా సొంతంగా చేస్తున్నా. ఇట్లా ఇట్లా చూసి ఇదంతా సింపుల్గా ఉన్నది చూసిరా, 4 సూత్రాలు దేనివి మీకు ఇప్పుడు ఎందుకు గుర్తుకు రాదు. నేను అందుకే స్టోరీ చెప్పిన, మీకు గుర్తు ఉంటుంది కొంచెం సేపు అయినా సరే, మీకు మాత్రం అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు తప్ప గుర్తుంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు సైకాలజీ కానీ ఏది కానీ మీరు 1,00,000 బిట్స్ చేయడం ఒక వంతు, ఒక కాన్సెప్ట్ వినడం ఒక వంతు. కాన్సెప్ట్ లేకుండా 1,00,000 బిట్స్ చేసినా కూడా ఆ కష్టం అనిపిస్తుంది. మీకు కాన్సెప్ట్ కొంచెం తెలిసిందనుకోండి, మీరు 1,00,000 బిట్స్ అయినా చేయొచ్చు. అర్థమైందా నాది? నేను చెప్పడం అర్థమైందా? కాన్సెప్ట్ తెలవాలి, కొద్దిగా కాన్సెప్ట్ అంటే ఎన్సీఎఫ్ ఏంటి మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేయడం తప్పనట్లేదు. కాన్సెప్ట్ తెలుసుకోకుండా చేయడం అనంటే మీద తెలుస్తాయి. అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఫస్ట్ ఎవరు చెప్పారు, రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు అంటే అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అందులో ఎన్ని సూత్రాలు ఉన్నాయి, మరి ఒక్కొక్క సూత్రం దేని గురించి చెప్తుంది. వాడు లోపలికి వెళ్తున్నాడు కదా. ఇప్పుడు ప్రశ్న సరళి రావడం మారిపోయింది. ఎట్లా వెళ్తున్నాడు, ఇగో ఠాగూర్ చెప్పినవి 3 ఉన్నాయి. ఠాగూర్ చెప్పినవి ఈ నిర్వచనాలు 3 ఉన్నాయి. ఏమున్నది ఇక వేరే వాళ్ళతోటి మనం కలగడమే అని అన్నాడు. శిశువుకు తల్లిపాలు ఎలాంటిదో, విద్యార్థికి మాతృభాష బోధన అలాంటిదని చెప్పిండు. తర్వాత బయటి నుండి పక్షులకు మేతకు తినిపించే పంజరం లాంటి బడిలోకి పిల్లలను నెట్టకుండా అని చెప్పిండు. ఆహ్లాదంగా ఉండాలని చెప్పిండు. ఇవన్నీ ఎవరు చెప్పారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు, అంటే చిరంజీవి చెప్పిండు. ఓకే, అందుకే రియల్ ఈ మార్గదర్శకత్వాలు అనేది రియల్ అయినా గుర్తుపెట్టుకోరు. నేను చెప్పిన కోడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకొకటి కోడు బట్టి అది చెప్పిన, అది గుర్తుకు లేకపోతే రియల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రియల్ అంటే ఏంటిది, రోట్ మెథడు. తర్వాత ఈ అంటే ఈజీ మెథడు. తర్వాత అనుసంధాన్ అప్లికేషన్. తర్వాత పాఠ్య ప్రణాళిక, సంపూర్ణ వికాసం, లర్నింగ్. ఓకే, ఇవి చూసుకోండి. లిబరేషన్ అండి, ఇవి చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఇందులో ఏముందంటే ఎన్సీఎఫ్ 2005 ముఖ్యాంశాలు. ఇది ఏంటిది, గుణాత్మక మంచిగా ఉండాలని చెప్తుంది. ఇది ఎవరు చెప్పారు అంటే జయంత్ పాండురంగ నాయకు, జేపీ నాయక్. ఇతడి బిరుదు కర్మయోగి. మేబీ రావచ్చులో, మనం రావడానికి పోవడానికి ఏం చెప్తలేం కదా, ఎవొస్తాయో ఎవరు వస్తలేవో తెలియదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇది సైకాలజీ కాబట్టి పిఐకి అయితే ఇంత ఇంపార్టెంటో. ఓకే, నీకు ఏది ఒక్క రోజు కూడా ఇది రాకుండా ఉండదు. ఇక తర్వాత ఇక ఇంపార్టెంట్ పాఠశాల కరికులంలో 10 మౌలిక అంశాలను కేంద్రంగా తీసుకొని పాఠ్యాంశాలను రూపొందించాలి అని చెప్పి ఎండ్లా ఇవి ఎన్సీఎఫ్ 2005 ముఖ్యాంశాలు ఇవి. ఓకే, ముఖ్యాంశాలు ఇంట్లో గుర్తుపెట్టుకునేవి ఏం లేవు. ఇట్లున్నాయి. ఈ చట్టం ఎలిమెంటరీ అంటే 1 నుంచి 8 దశలో విద్యా ప్రవర్తన నిర్మాణానికి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాక ఈ ప్రపంచ స్థాయి ప్రణాళికలు అవి ఇవన్నీ ఉన్నది. ఓకే, ఇది గుర్తుపెట్టు. మరి ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ? ఇందులో ముఖ్య విషయాలు: భారత స్వాతంత్రం ఉద్యమం, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సౌభ్రాతృత్వం, పరిసరాల పరిరక్షణ, శాస్త్రీయ దృక్పథం. ఓకే, రాజ్యాంగ నిబంధనలు అండ్ భారతీయ సంస్కృతి వారసత్వం, లింగ సమానత్వం అంటే స్త్రీ పురుషులు అన్నట్టు, సామాజిక అడ్డంకులను తొలగించడం. ఓకే, చిన్న కుటుంబ భావన. ఇవి ఇందులో ఇస్తే ఎలా రాస్తారు మరి? దీనికి కూడా ఒక చిన్న కోడ్ ఉంది. రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి. రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి. రాజా ఏడున్నది, రాజా రాజ్యాంగం, జాతీయ సమైక్యత గుర్తుంటుంది, కొంచెమైనా గుర్తుంటుంది. తర్వాత బాబా భారతీయ సంస్కృతి వారసత్వం,
తర్వాత బాబా భారత స్వాతంత్ర ఉద్యమం. భారత రెండు బాలు ఎందుకు రాలేదని గుర్తుపెట్టుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు కాబట్టి. శాస్త్రి, శాస్త్రి అంటే శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ దృక్పథం. పెద్ద, పే అంటే ఇగో ప్రజాస్వామ్య లౌకికవాదం సౌభ్రత్వం. ఓకే, పే వచ్చిందా, పెద్ద. పిశాచి, పి అంటే ఇగో పరిసరాల పరిరక్షణ. ఓకే, తర్వాత పిశాచి ఇగో సా అంటే శాస్త్రి, ఇగో స్త్రీ అంటే లింగ సమానత్వం. షా ఇక్కడ ఉంది కదా, శాస్త్రీయ. షా స్త్రీ అంటే లింగం, స్త్రీలింగం పుల్లింగం ఉంటుంది కదా, స్త్రీలింగం అని గుర్తుపెట్టుకోవాలి. లింగ సమానత్వం అంటే స్త్రీ అని గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రి పెద్ద అంటే వచ్చింది కదా. తర్వాత పిశాచి, సా రావాలి. ఇగో సామాజిక అడ్డంకులను తొలగించడానికి సా. చిన్న కుటుంబ భావన. ఓకే, రాసుకుంటే ఇక రాసుకోరు, ఇది ఒకటి రాసుకోరు మీరు. ఓకే, నేను చెప్తానులేండి. రాజా, బాబా, శాస్త్రి, పెద్ద, పిశాచి ఇవన్నీ వచ్చినాయి చూడండి. రాజా, బాబా, శాస్త్రి, పెద్ద, పిశాచి. పిశాచి కాదు, పిశాచి. ఓకే, సింపుల్. నేను ఎందుకు మెల్లగా చెప్తున్నా అంటే రేపు డిఎస్సికి కూడా చాలా బాగా అర్థమవుతుంది, బాగా చెప్పాలని. ఓకే, సరే. ఇగో టెట్టులు ఎట్లు ఇస్తున్నాడు అంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అవరోహణ క్రమంలో రాయండి. లేకపోతే 1, 2, 3లా ఏది ఏం చెప్తుంది ఇట్లాంటివి ఇస్తున్నాడు. ఇది మొత్తం ఇస్తున్నాడు, ఇక్కడ ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి మీరు ఒక్కసారి దయచేసి ఇది వినండి. ఓకే అండి, ఇదిగోండి అధ్యాయాలన్నీ 5 అన్న కదా, 2005 కాబట్టి కనిపిస్తుందా ఇక్కడ, కొంచెం క్లారిటీగా వస్తుందా? ఈ అధ్యాయాలు 2005 కాబట్టి అధ్యాయాలు కూడా 5 తరగతి గుర్తుపెట్టాం. ఇది మొదటి తరగతి అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి తరగతి మొదటి అధ్యయనం. మొదటి అధ్యయనం దృక్పథం అండి. మొదటి అధ్యయనం దృక్పథం అంటే విద్యా ప్రణాళికలు ఇదిగోండి. ఇంట్లో చూడండి 4 లైన్లు ఉన్నాయి. 4 లైన్లు ఏమున్నాయంటే శ్రమలేని అభ్యాసాన్ని పాటించాలి. దృక్పథం మొదటి అధ్యాయంలో ఏమున్నది, శ్రమలేని అభ్యాసాన్ని పాటించాలి. మరి పాటించాలి అంటే లెర్నింగ్ వితౌట్ బర్డన్. ఇదేంటి ఇట్లా మంచిగా వస్తలేదా, చూడండి ఒక్కసారి. బోర్ వచ్చిన వినాలండి, మీకు తప్పకుండా గుర్తొస్తాయి. తర్వాత రాజ్యాంగం, ఇగో రెండవది రాజ్యాంగం వచ్చిందా. తర్వాత గుణాత్మక కూడా వచ్చిందా. తర్వాత ప్రజాస్వామ్యం, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇదిగోండి QLCD టీవీ, LCD టీవీ గుర్తుపెట్టుకోరి. మొదటి తరగతికి శ్రమలేని అభ్యాసనము అంటే దృక్పథం అంటే దృశ్యం అని గుర్తుపెట్టుకోరి. దృశ్యం మొదటి అధ్యయనం అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకు శ్రమలేని అభ్యాసనం అంటే టీవీ ద్వారా చూపిద్దామని గుర్తుపెట్టుకోరి. లెర్నింగ్ వితౌట్ బర్డెన్. అయితే ఎల్ అంటే ఏంటిది, LCD అంటే ఏంటిదంటే ఇదిగోండి. ఇప్పుడు రాజ్యాంగం, ఇది సి. రాజ్యాంగం అంటే సి. తర్వాత డి ఇక్కడ రాస్తా, ఒక్క నిమిషం మీకు గుర్తుంటుంది. LCD అని గుర్తుపెట్టుకోవాలి. ఒకటో తరగతి ఒకటో అధ్యాయం ఇట్లా అడుగుతున్నాడు ఇప్పుడు క్వశ్చన్స్. ఇప్పుడు డి మొదటిది LCDలో ఏంటిది, మొదటి లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఓకే, లెర్నింగ్. తర్వాత సి అంటే కాన్స్టిట్యూషన్, ఇదిగోండి రాజ్యాంగం. తర్వాత డి అంటే ఏంటిది, ప్రజాస్వామిక డెమోక్రసీ ఇది. తర్వాత ఇది క్యూ అంటే ఏంది, గుణాత్మక. క్యూ అంటే అంతే సింపుల్. LCD గుర్తుపెట్టుకుంటే అయిపోయి. ఎల్ అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్. సి అంటే రాజ్యాంగం ప్రసాదించిన సాంఘిక న్యాయము. డి అంటే డెమోక్రసీ. ఓకే, ప్రజాస్వామిక. గుణాత్మక, క్యూ అంటే గుణాత్మకం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో తరగతి. ఫస్ట్ తరగతిలో ఏం చేసినాం మనం, దృశ్యం అంటే టీవీ ద్వారా చూపించినాం పిల్లలకు. చదువు చెప్పలే పిల్లలకు, ఏం కావాలి, శ్రమలేని అభ్యాసనం కాబట్టి దృశ్యం ద్వారా టీవీ ద్వారా చూపెట్టినాం. ఇంకట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో తరగతిలో టీవీ ద్వారా చూపెట్టినాం కాబట్టి ఇక్కడ కొంచెం అభ్యాసనం, జ్ఞానం, విజ్ఞానం.
అభ్యాసనం, జ్ఞానం, విజ్ఞానం. కొంచెం కొంచెం కేర్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోరు. కేర్ అంటే ఎట్లా చెప్పండి. తర్వాత ఇదిగోండి కేర్ అని గుర్తుపెట్టుకోండి. 2వ తరగతిలో కేర్ అంటే కొంచెం కేర్ తీసుకోవాలంటే జ్ఞానాన్ని నిర్మించుకునేలా చేసుకోవాలి. నిర్మించుకునేలా అంటే ఇక్కడ కొంచెం అభ్యాసం అని చెప్తున్నాం కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకుంటారు అన్నట్టు. నిర్మించుకుంటారు అంటే నిర్మించుకుంటారు అనే దానికి చెప్పండి. ఇక్కడ కొంచెం నిర్మించుకోవడం అంటే ఇక్కడ ఎస్టాబ్లిషన్ చేసుకోవాలి, నిర్మించుకోవాలి. ఇగో రెండవది ఏంటంటే ప్రయోగాత్మక అంటే యాక్టివిటీ, ప్రయోగాలు, కృత్యాలు ఇవన్నీ యాక్టివిటీ కాబట్టి కేర్ యాక్టివిటీ. తర్వాత సి అంటే ఇక్కడ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. ఇక్కడ సృజనాత్మకత ఇగో కేర్ అంటే సృజనాత్మకత అని అడుగుతున్నాడు. ఇవన్నీ వర్డ్స్ ఇందులో ఉంటాయి. ఎన్నో 2వ తరగతిలో ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. 2వ అధ్యాయంలో. అంటే ఇగో అంతర్ సంబంధాలను తెలుసుకొని వ్యవహరించాలి. అంతర్ సంబంధాలు అంటే రిలేషన్షిప్. ఓకే, అంతే. కేర్ అని గుర్తుపెట్టుకోవాలి. 2 అధ్యాయాలు. కేర్ అంటే నిర్మించుకోవాలి, ప్రయోగాత్మక, విద్యార్థి కేంద్రీకృత అండ్ ఈ దెబ్బలు కూడా ఇరిటేట్ చేయొద్దు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకో కూడా పెట్టుకోవాలి. దెబ్బల శిక్షణకు అంటే ఇరిటేట్ చేస్తే దెబ్బలు కొట్టి ఇరిటేట్ చేయొద్దు అనే విషయాన్ని కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంతర్ సంబంధాలు అంటే రిలేషన్షిప్. కేర్ ఇది ఒక్కటి చేసుకుంటే మీకు నిర్మించడం, ప్రయోగాత్మక, ఈ సృజనాత్మకత అంతర్ సంబంధాలు అన్నీ గుర్తుకుంటాయి. ఓకే, సృష్టించుకోవడం. ఇక తర్వాత 3వ తరగతి అండి. 3వ అధ్యాయం 3వ తరగతి. ఇందులో ఏముందంటే విద్యా ప్రణాళిక, క్షేత్రాలు, రంగాలు, పాఠశాల దశలు పరిగణంలోకి మదింపు. ఇక ఫస్ట్ దాంట్లో ఏం చేసినాం, మనం టీవీలు పెట్టి దృశ్యం ద్వారా పిల్లలకి శ్రమ లేని అభ్యాసనం ఇవ్వాలని చేసినాం. ఆ 2వ తరగతిలో ఏం చేసినాం, కొంచెం అభ్యాసనం నిర్మించుకోవాలి, జ్ఞానాన్ని నిర్మించుకోవాలి, కొంచెం రిలేషన్షిప్ గట్టిగా చేసుకోవాలి, కొంచెం ప్రయోగాత్మకంగా చేయాలి, కొంచెం సృజనాత్మకంగా చేయాలని చెప్పినాం. ఇక 2వ తరగతిలో. మరి 3వ తరగతిలో ఏం చెప్తాము, ఇక 3వ తరగతి అంటే ఇది గుర్తుపెట్టుకోరు మీకు. ఓకే, LSRW ఇవందరికీ తెలుసు. ఓకే, ఇవందరికీ తెలుసు కదా. భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం. ఓకే, ఇవే కదా. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు మంచి ప్రణాళిక వల్ల మంచి మూడ్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మనము మంచి ప్రణాళికలు చేయడం వల్ల పిల్లలకు మంచి మూడ్ వస్తుంది. 3వ తరగతి 3వ అధ్యాయం ఏం చేయాలి, పాఠ్య ప్రణాళికను బట్టి మంచి మూడ్ వస్తుంది పిల్లలకు. అంటే మనం చెప్పే విధానమే ఒక టీచరు ఇక్కడ రాసుకొని చూడండి. పిల్లలకు మూడు కావాలి అంటే మనం మంచి ప్రణాళికలను తయారు చేయాలి. అంతే, గుర్తుంటుంది. మంచి ప్రణాళిక చేయాలంటే ఇవన్నీ ఉన్నాయి ఇండ్లకెళ్ళి. ఓకే, మంచి ప్రణాళికలు వేస్తే మంచి మూడు వస్తుంది. 3 ఏండ్లు ఉన్నది. ఓకే, ప్రణాళికలు వేస్తే మంచి మూడు వస్తుంది పిల్లలు. ఆ 3వ తరగతిలో 3వ అధ్యాయంలో. ఓకే, తరగతి అని అట్లా చెప్తున్నా నేను, అధ్యాయం 3వ అధ్యాయంలో. ఓకే, అయిపోయిందా 3వ అధ్యాయం. ఇక్కడ ఇప్పుడు ఇంకోటి 4. 4కి వచ్చినాం. 4వ అధ్యాయం పాఠశాల తరగతి వాతావరణం. అంతే. ఇక 4వ తరగతిలో పాఠశాల 1 2 3 4 ఎన్ని అక్షరాలు ఉన్నాయి అబ్బాయిడ పాఠశాల అంటే 1 2 3 4 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 4వ తరగతి. 1 2 3 4 తరగతి 4వ తరగతి 4వ అధ్యాయం 4వ తరగతి గుర్తుపెట్టుకోరు. 1 2 3 4 ఇవి కూడా 4 ఉన్నాయి. 4. ఓకే, తర్వాత ఇంట్లో ఏమున్నదంటే 4వ తరగతిలో శాంతి ఉంది అని గుర్తుపెట్టుకోరు. శాంతి 4వ తరగతిలో ఎవరున్నారు, శాంతి ఒకటి ఉన్నది. ఎవరు 4వ తరగతిలో పరిచయం అయింది. ఇక 4వ తరగతిలో పరిచయం అయింది ఆమె ఏం చేస్తుందంటే ఇక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఆమె ఏం చేస్తుందంటే పాఠ్యేతర కార్యక్రమాలు, పాఠశాల తరగతి వాతావరణం మంచిగా ఉండాలి కదా. వాతావరణం ఠాగూర్ అదే చెప్పిండు, మన చిరంజీవి గారు అదే చెప్పారు కదా, మంచిగా ఉండాలి, పంజరం లెక్క ఉండొద్దు అని. ఓకే, ముఖ్యమైన అంశాలు కాబట్టి మళ్ళీ ఈ అధ్యాయాలలో ఇచ్చారు. ఆడ 1వ తరగతి అయిపోయింది, 2వ తరగతి అయిపోయింది, 3వ తరగతి మంచి ప్రణాళిక వేస్తే 3వ తరగతిలో 3 వస్తుంది పిల్లలకు. 2వ తరగతిలో కొంచెం సృజనాత్మకత, కొంచెం జ్ఞానం నిర్మించుకోవాలి. ఇక చూసారా ఎంత మంచిగా ఉన్నాయో, మంచి గుర్తుకొస్తున్నాయి చూసారా. ఇవన్నీ జర రిలేషన్షిప్ గెలవాలి 2వ తరగతిలో. ఎంత బాగుంది చూడరు. ఇక ఫస్ట్లో అంటే ఏముంటుంది, ఏం వాళ్ళకు LCD టీవీ పెట్టుకుంటే జర గుణాత్మక
అదొక వర్డ్ ఉంది. ఎల్ఈసిడి అంటే దృక్పథం. మొదటి తరగతిలో ఏంది దృక్పథం అంటే దృశ్యం అంటే అట్లా శ్రమ లేనిది కొంచెం దృశ్యం ద్వారా టీవీల ద్వారా చూపియాలి అంతే. ఈ 4వ తరగతిలో ఈ శాంతి అనేట ఆమె ఉన్నది. తరగతి ఈయనే ఇస్తాడు వాడు. పాఠశాల తరగతి వాతావరణము అనేది ఏ అధ్యాయం ఇస్తాడు. ఏ అధ్యాయంలో ఈ శాంతి ఉంది అని అంటాడు. ఇక మీరు శాంతిని ఎట్లా గుర్తు పరిచయమైంది మనకు 4వ తరగతిలో. ఇక ఆమెకు సంగీతం అంటే ఇష్టం, నృత్యం అంటే ఇష్టం, చిత్రలేఖనం అంటే ఇష్టం, జానపదాలు అంటే ఇష్టం, తోలుబొమ్మలు అంటే ఇష్టం, బంకమట్టి అంటే ఇష్టం, పని అంటే ఇష్టం, రంగస్థలం అంటే ఇష్టం. ఓకే. ఈ వారసత్వ క్రాఫ్ట్ లాంటి ప్రాథమిక స్థాయిలో ఒక సబ్జెక్టుగా ఉంచాలని చెప్తున్నాను. ఈమె ఉంచింది. ఈమె అన్నీ తెలుసు. శాంతికి ఏం తెలుసు, ఇక 4వ తరగతిలోనే మొత్తం తెలుసు. పాఠశాల తరగతి వాతావరణం ఇవన్నీ ఉండాలి. ఎట్లా ఉండాలి, శాంతికి ఉండాలి. ఇక 4వ తరగతి శాంతి పరిచయం అయింది. శాంతికి ఏమేమి వస్తాయి అబ్బా, సంగీతం వస్తుంది, మస్తు క్లెవర్ ఆమె, నృత్యం వస్తుంది, చిత్రలేఖనం వస్తుంది, జానపదాలు తెస్తుంది, తోలుబొమ్మలు ఆటలాడుతుంది, బంకమట్టి అంటే ఇష్టం, పని బంకమట్టి పని, మళ్ళీ రంగస్థలంలో మస్తు చేస్తుంది. రంగస్థలం అనుకుంటా. తర్వాత వారసత్వ క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి. సింపుల్గా అయిపోయింది. శాంతి విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఇగో శాంతి విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలి. అర్థమైంది ఇక్కడ శాంతి. అందుకే నేను శాంతి అని చెప్పిన. శాంతి అని చెప్తుంది మేడం 4వ తరగతిలో అనుకుంటారా. అంటే ఒక్కసారి కూడా టచ్ చేయని వాళ్ళు చెప్తారు. మీరు ఇట్లా కాన్సెప్ట్ చదివి మీరు ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే మీకు ఖచ్చితంగా వస్తాయి, లేకపోతే రాదు కదా. ఇది శాంతి ఏడు ఉన్నది గది ఇది అంటే మనకు అర్థం కాదు. ఏం చెప్తుంది శాంతి 4వ తరగతిలోనే ఉన్నది. ఈమె ఏం చెప్తుంది, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, జానపద, తోలుబొమ్మలు, ఓకే, బంకమట్టి పని, రంగస్థలం, వారసత్వం, చూసారా, ఓకే, క్రాఫ్ట్ ఒక సబ్జెక్టుగా ఉండాలని చెప్తుంటారు. అంతేనా, అయిపోయింది. ఇక మధ్యలో ఇక 5వ తరగతికి వచ్చినాం. 5వ తరగతి ఇక పెద్ద తరగతి కదా, 5 లాస్ట్ తరగతి, పెద్ద తరగతి స్కూల్లో. దేని గురించి చెప్తుంది 5వ తరగతిలో, సంస్థాగత సంస్కరణలు. ఇది పెద్దది అన్నిటికంటే పెద్దది కాబట్టి ఇది పెద్ద సంస్థ కదా, సంస్థ దీని నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా ఏముంటుందంటే సంస్థ. ఇక్కడ హెచ్ఎం గుర్తుపెట్టుకోరి. హెచ్ఎం గురించి ప్రధానోపాధ్యాయుడు అని ఎక్కడన్నా వచ్చినా, ఈ 5వ అధ్యాయంలో దేవరి గురించి అని వచ్చిన ప్రధానోపాధ్యాయుడు గుండె లాంటి వాడు, సంస్థకు కెప్టెన్ లాంటి వాడు, స్ప్రింగు యంత్రానికి చక్రం, ఓడకు ఇంజన్ ఎంత అవసరమో హెచ్ఎం ఎంత అవసరము, ఇవన్నీ హెచ్ఎంకు సంబంధించిందంటే సంస్థాగత సంస్కరణలు అంటే 5వ తరగతి. ఇది పెద్ద తరగతి కాబట్టి ఇది సంస్థ. ఈ సంస్థ నుంచి అన్ని సంస్థలు వస్తాయి. పెద్ద తరగతిలో హెచ్ఎం ఉంటాడు హెచ్ఎం ఉంటాడు. ఇక హెచ్ఎంకి ఏముంటుంది, యోగిడు ఒకటి ఉంటుంది చూడు, నోడల్ ఏజెన్సీ ఉండాలి. అంటే ఎవరికి ఉంటుంది ఇది, మీకు తప్పకుండా గుర్తే ఉంటుంది. ఎవరికి ఉంటుంది ఎవరికి ఉంటుంది అబ్బా, ఈయనకి హెచ్ఎంకి ఉంటుంది. హెచ్ఎం ఎల్లు ఉంటాడు, పెద్ద క్లాసులో ఉంటాడు, పెద్దదానికి. ఇగో పెద్ద క్లాస్. ఇక వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కేంద్రాన్ని స్థాపించాలి. ఎవరు, ఈ పెద్ద మనిషి. స్కూల్కి పెద్ద మనిషి ఎవరు, హెచ్ఎం. ఇక హెచ్ఎం పెద్ద క్లాసులోనే ఉంటాడు కదా, పెద్ద తరగతిలో 5వ తరగతి వరకు ఉంది మన స్కూల్ కాబట్టి పెద్ద తరగతిలో ఉంటాయి హెచ్ఎం. ఇవన్నీ హెచ్ఎంఏ చేస్తాడు చూడండి. నోడల్ ఏజెన్సీ ఉండాలి. నోడల్ ఏజెన్సీ ఎవరికి ఉండాలి, ఇది ఎవరు ఉపయోగిస్తారు, ఏ అధ్యాయంలో ఉపయోగిస్తారు, ఎన్సిఎఫ్ 2005లో ఏ అధ్యాయంలో నోడల్ ఏజెన్సీ ఉండాలి అని ఇస్తాడు. ఇక అప్పుడేమో లబ్బో దిబ్బం ఒత్తుకోవద్దు, ఇట్లా చూడు. వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నోడల్ ఏజెన్సీ ఉండాలి. వృత్తి విద్య శిక్షణకు ప్రత్యేక, ఓకే, ఇదే ఇక విఈటి అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కేంద్రాలుగా స్థాపించాలి. ఇవన్నీ ఎవరు, ప్రతి పాఠశాలలో 16 సంవత్సరాలు నిండిన పిల్లలకే శిక్షణ అందించాలి. ఇది కూడా ఇంపార్టెంట్. నిన్న 2016లోది ఎన్ని సంవత్సరాల పిల్లలకి చేర్చుకోవాలని ఇచ్చాడని చెప్పారు. మరి ఏదో చూద్దాము. ఇగో 2000 ప్రతి పాఠశాలలో 16 సంవత్సరాలు నిండిన పిల్లలకే శిక్షణ అందించాలి. ఓకే, అర్థమైందా, ఏమైనా అర్థమైందా ఇక్కడ వరకు? ఇంతే. ఇంకా మరికొన్ని అదనపు సమాచారం అని ఉన్నది. ఇక ఇప్పుడు ఈ ముఖ్యమైన సమాచారం తెలుసుకోనికి పానాలు పోతున్నాయి మనకు. అదనపు సమాచారం కూడా తెలుసుకోవాలి, డిఎస్సికి తెలుసుకోర్రి. ఇక ఇప్పటికైతే ఇక ఎంత టకటక చెప్పారు. 2005, ఇది 1975, 1988 అండ్ ఎన్సిఆర్టీ వారు 2000 దానికి
చేసినది మొత్తం కలిపి NCF 1993లో భారం లేని విద్య అని చేసిర్రు. ఇది యశ్పాల్ అధ్యక్షులుగా చేసిర్రు. ఇది 21 మంది గ్రూపుగా పెట్టిర్రు. అంతే కదా, 21 మంది గ్రూప్ ఏర్పాటు చేసిర్రు. ఇక ఇక ఇది జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఎవరు? శాంతా సింహా గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి NCF తయారీలో పాల్గొన్నారు. ఇక ఇది యశ్పాల్ గారు UGCకి చైర్మన్గా ఉన్నారు. ఇక ఆయన ఫస్ట్ ఇది ఈ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో సృజనాత్మకత శక్తి సహజం అనే బాల్యానికి సృజనాత్మకత క్రియేటివిటీ సహజమైన న్యాచురల్గా బాల్యానికి చాలా కీలకం అని స్టార్ట్ అయ్యి లాస్ట్కు ముఖం మీద ఇట్లా మూతి మీద ఒట్టిపోతుంది. ఎవరు? ఈ నీతా అంబానీ నీతా అంబానీ ముఖం మీద ఒట్టిపోతుంది అని గుర్తుపెట్టుకోరు. నీతా అంబానీ ముఖం మీద ఒట్టిపోతుంది. మీ ముఖాలు విద్య చదువుకున్న వాళ్ళంతా మూర్ఖులు తయారు చేస్తుందని, విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుందని చెప్పిపోతుంది. అది దాంతో ముగుస్తుంది. ఏంటిది అది? రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గ్రంథం. ఓకే, ఏ గ్రంథం అది? సివిలైజేషన్ గ్రంథం. ఎంత సింపుల్గా ఉన్నది చూసిరా. ఓకే, ఇందులో ఎన్ని 4 మార్గదర్శకాలు ఉన్నాయి. ఇంకోటి ఇవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నాడు? ఒకటేమో తల్లిపాలు అన్నాడు. చిరంజీవి ఠాగూర్ అంటే ఎవరు? ఠాగూర్ సినిమాలో ఎవరు హీరో? చిరంజీవి ఏమన్నాడు? తల్లిపాలు వసంటిది విద్యార్థికి మాతృభాష బోధన అని అన్నాడు. ఇంకోటి ఇతరులతోటే మనం మెప్పించబడతాం. ఆయన ఎట్లా పడ్డాడు? వాళ్ళ ఇంట్లో 9 మంది హీరోలు అయినరు. ఎట్లా? మనతోటే మెప్పబడ్డరు, మన టికెట్లుగానే మెప్పబడ్డరు. వాళ్ళందరేమో మనమేమో ఫ్యాన్స్ అని తిరుగుతున్నాము. ఫ్యాన్స్ ఎవ్వరు లేరండి. అమ్మ నాన్నకంటే ఎవ్వరు లేరు ఫ్యాన్స్ని ఉంచుకోవద్దు. ఎందుకంటే ఫ్యాన్స్ అనేది మనకు తోడు నీడ. మనకేం ఫీజులు కట్టేటోడు కాదు. మన నాన్న మనల్ని స్కూల్లో తీసుకుపోయేటోళ్ళు. మనమేమో ఇట్లు ఉండాలి, వాళ్ళేమో ఏసీలలో ఉంటారు. మనం వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటే తప్పు ఇక అది. ఫ్యాన్స్ పెట్టుకొని ప్రాణాలు కూడా ఇచ్చే స్తోమతకు ఎరుగుతారు. ఏం ఫ్యాన్స్ ఏమో. నాన్నని మించిన హీరో లేనేలేడు ప్రపంచంలో. ఓకే, ఇక తల్లిపాలు అన్నాడు. ఇక ఈ చిరంజీవి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ ఆహ్లాదకరమైన స్కూల్లో వేసుకుంటా అన్నాడు. నా పిల్లలు